రోజు రోజుకి మహావిశాఖనగరం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా గృహ సముదాయాలు కూడా విపరీతంగా పెరగడం వల్ల రోడ్డు మీదే భవన నిర్మాణ సామాగ్రిని వేసి ఇటు పాదచారులు కానీ వాహనదారులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. గత 2 రోజులుగా ఇదే పరిస్థితి. ఇటువైపు ఉన్నటువంటి వాహనదారులు వెళ్ళాలన్నా, లేదంటే పాఠశాల ఉంది ఇక్కడ, స్కూల్ ఉంది, ఆ స్కూల్ కూడా వెళ్ళాలన్నా కూడా పిల్లలు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వేరే గత్యంతరం లేక బాధపడుతూ దిక్కుతోచిన స్థితిలో చుట్టూ తిరిగి వెళ్ళడం వల్ల అక్కడ ఉండేటువంటి స్కూల్కు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అంతా కూడా ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు లేట్ అయ్యామని పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనటువంటి జీఎంసీ అధికారులు ఇటువంటి పరిస్థితిని మహావిశాఖ నగరంలో జరగకుండా తగిన చర్యలు చేపట్టాలి. అంతేకాదు ముఖ్యంగా భవన నిర్మాణదారుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంచెం బాధ్యత వహించి ఇటువంటి సమస్యను అంటే అట్లీస్ట్ ఒక 2 వీలర్ వెళ్ళే దారి కూడా లేకుండా పూర్తిగా దాన్ని స్తంభించి ఒక భద్రతా వలయంలో చుట్టుముట్టేటట్లుగా ఇక్కడున్న ఈ పరిస్థితి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పిక్క కానీ ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఎక్కడైనా సరే నిర్మాణం జరిగినప్పుడు భవన యజమానులు కూడా కొంచెం బాధ్యత వహించండి. మన నగరం మన బాధ్యత. మనం చేసే కార్యక్రమాలు ఏ పౌరుడికి కూడా ఇబ్బంది కలగేటట్లుగా ఉండకూడదు అనేది మా జననేతాలకు భావన. కాబట్టి మన నగరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ విశాఖ అనే నాంది మనం కూడా ఒక బాధ్యతగా ఉండి నగర పౌరుడిగా మెలిగి సమసమాజ స్థాపనకు పాటుపడి ఇటు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జననేత.